చాలామంది విప్లవాభిమానులైనా, కొంత సానుభూతి పరులైనా, ఒక విశ్లేషకులైనా మాట్లాడేది ఏంటంటే, లొంగిపోయిన వారందరూ కూడా ఒక వేదికపై వస్తే బాగుంటుంది. ఒక రాజకీయ వేదికపై ఒక కొత్త విప్లవాన్ని గాని, ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చి, మారిన పరిస్థితులకు తగ్గట్టు పోరాట పంతా మార్చుకొని ప్రజాస్వామ్యయుతంగా ఫైట్ చేస్తే బాగుంటుందని కూడా ఒక కొంతకాలంగా నడుస్తుంది. కానీ ఇప్పుడున్న వీళ్ళ మధ్య ఉన్న వైరుధ్యం కారణంగా ఇది సాధ్యమవుతుందా? ఏం చెప్తారు? అంటే ఇప్పుడు దేవ్జీ లాంటి వాళ్ళు పరిణతి చెందిన వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అందులో పనిచేశారు కదా. ఒక రకంగా ఆయన కార్యదర్శి స్థాయికి ఎదిగినవాడు. ఈ చిల్లరే పట్టించుకోవద్దు, చిన్నవి పట్టించుకోవద్దు. ఇప్పుడు మనుషుల మధ్యలో విభేదాలు ఉంటాయి, వాళ్ళ దానిలో లేకుండానా రిజాల్వ్ చేసుకోవాలి. కానీ బట్టిగానే ఇన్ఫార్మర్ అని ముద్రేయడం, అలా ఉండగా కూడా వీళ్ళు చాలా మంది చంపేసి అట్లనే ఇన్ఫార్మర్ అవుతాడా కాడా అనేది కూడా తెలుసుకోకుండా ఎవడో ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్తో ఎంతో మందిని చంపేసింది వీళ్ళు. ఈ పక్క పెట్టాలి. ఇప్పుడు బయటకు వచ్చింది మీరు బయటికి రావడం వల్ల చాలా మంది ఆశలు అడియాసలేని. ఇప్పుడు అడవిలో ఉంటే ఆదివాసులకు ఒక అండ, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మాకు అన్నది. తర్వాత బయట ఉన్న వాళ్ళు రాజ్యంతో విసిగిపోయిన వాళ్ళు కావచ్చు, నాకు ఈ కోట్లలో పరిష్కారం కాదనుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళని వెతుక్కుంటూ పోయి వాళ్ళతో ఒక చిట్టి తెచ్చి ఇష్యూ సెటిల్ చేసుకున్నట్టు. అంటే ఎంతో మందికి ఏ దిక్కు లేని వాళ్ళకు దిక్కైన వాళ్ళు ఇవాళ ఏమైంది? ఇవాళ వీళ్ళు బయటికి రావడం వల్ల ప్రజలు అనాథలైపోతారు. అంటే ఎవరైతే వాళ్ళ మీద ఆధారపడ్డ ప్రజలు ఉన్నారో వాళ్ళు అనాథలైపోతారు. తర్వాత వీళ్ళు ఉన్న రోజులు ఒక్క గుండా తల ఎత్తలేకపోయాడు. గుండాయిజం అనేది టోటల్గా రద్దు చేశారు. భూస్వామ్య విధానం, వాళ్ళ అహంకారము అన్నీ పోయినాయి. వాళ్ళు పారిపోయి వచ్చిన సిటీలకు. మరి ఇవాళ మళ్ళీ విజృంభిస్తాయి. మరి దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి? అప్పుడు ఆయుధాలతో ఎదుర్కొన్నారు. ఇప్పుడు బయటకు వచ్చి మీ అందరినీ ఒక్కటి చేసి మీరు ఒక ఫోరం పెట్టుకుంటారా? ఏదైనా పెట్టుకోండి, ఎక్కడికక్కడ ఫోరమ్స్ పెట్టుకోండి. ఆదివాసుల సమస్య వేరు, వాళ్ళ దగ్గర వేరే జంగల్ జమీన్ మీద వాళ్ళకు వేరే పోరాటం. హైదరాబాద్ అర్బన్ లో ఇంకొక సమస్య ఉంటుంది, ఇక్కడ ఇంకొక ఫోరం పెట్టుకోండి. బట్ వచ్చిన వాళ్ళు నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు, వాళ్ళకేం ఎక్సెప్ట్ ఈగో తప్ప స్వార్థం ఏం లేదు. ఈగోతో మిమ్మల్ని మీరు దూరం చేసుకోకుండా మీ గ్యాప్ ఏదైతే ఉన్నదో, మీరు లేనప్పుడు మీరు ఉన్నప్పుడు ప్రజలను ఎట్లా ఆదుకున్నారో, మీరు ఆయుధం లేకపోయినా కూడా మీరు ప్రజా జీవితంలోకి వచ్చి అట్లా ఆదుకోండి. మీ పైన కోటి ఆశలు ఉన్నాయి. మీలాంటి నిస్వార్థ పనులు మనకు దొరకరు ఇక్కడ. ఇలా జనరల్ రాజకీయాలలో అవకాశవాదం అనేది నరన జీర్ణించకపోతుంది. ఒకరి 100% అవకాశం ఉంటుంది, ఒకటి 1% ఉంటుంది. కానీ మీకు అవకాశవాదం లేదు. మీరు చిన్న ఈగోలతోని ఎవరేమనుకుంటారో అనేది మీకు అవసరం లేదు. ఎందుకు క్షమాపణలు చెప్పాలి? ఎవరు ఎందుకు చెప్పాలి? ఇప్పుడు మీరేమన్నా ఒక్కరు తప్పు చేస్తే క్షమాపణలు చెప్పాలి. ఒక నిమిషం, సిద్ధాంతమే తప్పుదోవ పట్టినప్పుడు, మీరు నమ్ముకున్న సిద్ధాంతము, మీ కార్యాచరణ తప్పుదోవ పట్టినప్పుడు మీరు ఎవరు కూడా వ్యక్తిగతంగా క్షమాపణలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ లోపల మీరు కూడా ఆరోపణలు చేసుకొని క్షమాపణలు చెప్పాలని చెప్పి అడగాల్సిన అవసరం లేదు. నేను అన్ని ఛానళ్ళల్లో నాకు ఆశన్న క్షమాపణలు చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఎవరు ఎందుకు చెప్పాలి? నేను అనేది ఏంటంటే ఈగోస్ పక్కకు పెట్టమని దేవ్జీ కంటే నేను సీనియర్. అదే పీపుల్స్ పవర్ పార్టీలో 78లో కొండపల్లి సీతారామయ్యతో ఈ లైన్ తప్పు, సత్యమూర్తితో చెప్పిన ఈ లైన్ తప్పు, అప్పుడే చెప్పారు, వరవరరావుతో చెప్పిన ఈ లైన్ తప్పు. 77లో కండిషనల్ బెయిల్ మీద వాళ్ళు హైదరాబాద్ ఉన్నప్పుడు లాస్ట్కు మీకు ఎంతమంది చచ్చిపోయినా, ఎంతమంది మీరు చంపిన అనే లెక్క తప్ప ఏం మిగలదు, తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం రాదని 48 ఏళ్ల కింద నేనే చెప్పింది. సార్, తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం కాదు అని 40 ఏళ్ల కింద చెప్పారు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నా, పార్టీ అవుతున్నా కానీ ఎందుకు దీనిపైన ఒక సంస్కరణ కానీ ప్రక్షాళన కానీ జరగలేదు? వాళ్ళ దానిలో వాళ్ళే చర్చించుకుంటారు తప్ప బయట వాళ్ళు చెప్పేది వినరు. వాళ్ళు ఆ ఈగోస్ బాగా ఇంకా బయటకు వచ్చినాకనే ఇంత ఈగో ఉన్న దేవ్జీకి లోపలన్నప్పుడు ఎంత ఉండాలి? వాళ్ళు ఎవరన్నా చెప్పేది వింటారా? వాళ్ళ దానిలో వాళ్ళని కూడా వాళ్ళు టాలరేట్ చేయరు ఎవరన్నా చెప్పినా కూడా. ఇప్పుడు బాలగోపాల్ గారు చీకటి కోణాలని ఒక వ్యాసం రాశాడు 96లో, 98లో పబ్లిష్ అయింది. కోదండరామ్ గారే దాని ఎడిటర్. గమనం అని 2 వాల్యూమ్స్ చేశారు వాళ్ళు. అందులో సెకండ్ వాల్యూమ్లో 1998లో బయటకు వచ్చింది ఆ వ్యాసం, గమనం. అందులో చీకటి కోణాలని ఒక వ్యాసం రాశాడు, ఇంకొక వ్యాసం కూడా బాలగోపాల్ రాశాడు. మరి ఆయననే మీరు తప్పుపడితిరి. అంత పెద్ద మనిషి నిస్వార్థంగా ఆయన మానవ హక్కుల కోసం నేను అందరిని అడిగిన, నువ్వు ఎవరి గురించి రాసినావు? ఒక్కడే ఒక్కడు ఎక్కడున్నాడో కానీ కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్నాడు. ఆ ఒక్కడే ఎవరంటే బాలగోపాల్ అని చెప్పాడు. నాకు బాలగోపాల్ తర్వాత ఇంకెవరు కనబడలేదు అన్నాడు ఆయన. మరి అటువంటి బాలగోపాల్ చెప్పింది కూడా
మీరు నెగిటివ్గా చూస్తారు. లాస్ట్కి ఆ ఏపీసీఎల్సీని ఆయన సపరేట్ చేసుకొని హెచ్ఆర్ఎఫ్ పెట్టుకునే పరిస్థితి వచ్చాయి. ఎన్ని విషయాలు రాశాడు ఆ చీకటి కోణాలలో. ఇప్పుడు రిలవెంట్ అది వీళ్ళ తప్పులు ఏంది అని చెప్పడానికి. తర్వాత స్టాలిన్ 1952లో చెప్పాడు. 1951 ఫిబ్రవరిలో స్టాలిన్ చెప్పాడు, ఎక్కడో ఒక మూలకు సముద్రం లేని దగ్గర మీరు సాయుధ పోరాటం చేస్తే అది నిలబడదు. దేశ సరిహద్దు అని ఉండాలి, సముద్రం అని ఉండాలి. మేము సరిహద్దు ఉంటే అవతల నుంచి మేము హెల్ప్ చేస్తాం, ఎట్లన్నా తిరిగి వచ్చి మీకు ఆయుధాలు హెల్ప్ చేస్తాం, మీకు ఏ రకంగానైనా మేము అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాం. సముద్రం ఉన్నా కూడా మేము ఎట్లా వచ్చి మీకు హెల్ప్ చేస్తాం. మీరు తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఒక పరిమితమైన ప్రాంతంలో అది నిలబడదు, బంద్ చేసుకోండి అని చెప్పాడు. అందుకే ఫిబ్రవరిలో ఆయన చెప్తే అక్టోబర్ 21 నాడు తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆపేశారు. అంటే ఒక పరిమితమైన ప్రాంతానికి సాయుధ పోరాటం అనేది, విముక్తి ప్రాంతం అనేది నిలబడదు. ఇవాళ ఛత్తీస్గఢ్ పరిమితమైన ప్రాంతం అయిపోయింది. అబుజ్బాడ్ అనేది చుట్టుముట్టి కొట్టి పడేశారు. ఒకే ప్రాంతాన్ని నమ్ముకొని ఉన్నారు. ఒకవైపు రాజ్యం టార్గెట్ చేసిన సందర్భాన్ని తగ్గట్టు చలనం అంటే ముందుకెళ్లకుండా ఒకే ప్రాంతం దగ్గర ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు పార్టీ పతనం కూడా కారణమైంది. ప్రాంతాలు మార్చాల్సిన అవసరం ఉండని కూడా కొంతమంది అంటున్నారు. 100% వాళ్ళే చెప్పిల్లు అది. మేము ఇట్లా ఒక దగ్గర పరిమితం అయిపోయినామని. నెట్టుకుంటా పోయింది స్టేట్. ఇప్పుడు కిషన్ జీని చంపారు, వెస్ట్ బెంగాల్ తగ్గింది. ఈ నెట్టుకుంటూ వచ్చి ఒక దగ్గర పరిమితం చేశారు. అంటే సాయుధ పోరాటం అనేది దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఒకటేసారి జరగాలి. అది అట్లా విస్తరించలేదు వీళ్ళ ఉద్యమం. ప్రజలకు దూరం అయ్యారు, ప్రజల సమస్యలు తీసుకోలేదు, ఆదివాసీ ప్రాంతాలకే పరిమితం అయిపోయారు. ఒకప్పుడు జగిత్యాల జైత్రయాత్ర అప్పుడు ఎట్లాంటి విధానాన్ని అవలంబించిందో అట్లా పోనుండేవాళ్ళు. సిరిసిల్ల జగిత్యాల ఏరియాలలో ఎట్లా మాస్ మూవ్మెంట్స్ బిల్డ్ చేశారో, ఎట్లా విద్యార్థి ఉద్యమాన్ని బిల్డ్ చేశారో అట్లా పోనుండే. వీళ్ళు చేసిన పొరపాట్ల వల్ల ప్రజా సంఘాలు కూడా నిలబడలేకపోయినాయి. వాటికి కూడా అంటే మాంసం తిన్నోడు బొక్కలు మెడకేసుకున్నట్టుగా ప్రజా సంఘాల వేదికల మీద పోయి వీళ్ళంతా మాట్లాడతారు. వరవరరావు తెలంగాణ కోసం పెట్టిన దానికి కాశ్మీర్ నుంచి యాసిన్ మాలిక్ని తీసుకొచ్చి హురియత్ కాన్ఫరెన్స్ స్వయం ప్రతిపత్తి అడుగుతున్నాడు ఆయన కాశ్మీర్కి. ఆయన మాట్లాడితే ఇది పీపుల్స్ వార్ వెనకాల లేదనుకుంటారా? గద్దర్ వచ్చి పాటలు పాడతాడు, వరవరరావు ఉపన్యాసాలు ఇస్తాడు. ఏ ప్రజా సంఘాన్ని కూడా ప్రజా సంఘంగా ఉంచలేదు వాళ్ళు. ప్రజా సంఘాలకు కూడా కండిషన్ పెట్టిళ్ళు. మార్క్సిజం లెనిజం ఆలోచన విధానం ఆచరించేవాడే, అవలంబించేవాడే ఇలాగ రావాలని. ప్రజల సమస్యల మీద ఫైట్ చేయడానికి ఆ సమస్య ఎదుర్కొనేవాడు వస్తాడు. వానికంటే మార్క్సిజం లెనిజం ఉండాలన్నట్టు, ఉంటేనే వాడు లోపలికి రావాలన్నట్టు. ఇట్లాంటి తప్పులన్నీ చేశారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు అని ఒక పెద్ద లీడర్ ఉండేవాడు, తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు. ఆయన 69-70లో డాక్యుమెంట్ రాశాడు, భారత విప్లవకారుల్లో అతివాద ధోరణి అని. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ తీసి చదివితే యాజ్ ఇట్ ఈస్ గా ఈ తప్పులన్నీ అంటే ఆయన ఆ రోజు రాసింది 56 ఏళ్ల తర్వాత ఇవాళ వీళ్ళు అవే చెప్తున్నారు, మేము తప్పులు చేసామని. మరి ఆయన అప్పుడే చెప్పాడు కదా, స్టాలిన్ చెప్పాడు కదా. తర్వాత ఈ చంపడం తప్పు అని స్టాలిన్ చెప్పాడు. సాయుధ పోరాటం అనబడదు అది, ఎవరిని పట్టుకొని ఇన్ఫార్మర్ అని లేకుంటే ఇంకోటని చంపడం, అట్లా చంపడాన్ని నేను సపోర్ట్ చేయను అన్నాడు. మీరు ఇప్పటిదాకా చేసింది సాయుధ చర్యలు అని చెప్పాడు. సార్ ఒక మాట మాట్లాడు సార్, ప్రజలకు పార్టీకి మధ్య లింక్ తెగిపోయిందని. ఎందుకంటే ఇప్పుడు రాజ్యానికి కూడా ఈజీ అయిపోయింది ప్రజా మద్దతు లేకపోవడం వల్ల. ఎందుకు సార్ ప్రజలకు ఎట్లా దూరం అయింది? ఎందుకు ప్రజల్ని ఈ లింక్ ఎందుకు తెగిపోయింది? ఎందుకు అయిపోయింది అంటే, ఇప్పుడు మీ ఊరుంది, మీ ఊళ్ళో నరనంతగా పూస్తా ఉంటాడు. అవును, వాడు అందరినీ చంపుతుంటాడు, లేకపోతే మానభంగాలు చేస్తూ ఉంటాడు, ఇంకోటి చేస్తుంటాడు. వీళ్ళు ఎవరో ఎక్కడుంటారో ఎవరికి తెలియదు. ఊర్లో కొంతమంది కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు పోయి చెప్పుకుంటారు. వీళ్ళు రాత్రి వచ్చి మనం చంపుతారు. తెల్లారి ఏంది, ఈ ఊర్లో ఆ దొరకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, వీళ్ళ దగ్గర పోయి చెప్పిన వాళ్ళు, అనుమానం ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ తీసుకుపోయి 10 రోజులు చిత్త కొడతారు, గోళ్ళల్లో సూదులు గుస్తారు, 3rd డిగ్రీ మెథడ్ చేస్తారు. వాళ్ళు భయపడతారా? మళ్ళీ వీళ్ళ దగ్గర పోతారా? వీళ్ళ దగ్గర పోరు కదా. లేదు, ప్రజలకు దూరం కావడానికి ఇంతకంటే ఏం కావాలి? ఇంకోటి ఎవరు చెప్పారు అట్లా? మీరేమన్నా సూపర్ మ్యాన్లా, దేవదూతలా వచ్చి విముక్తి చేయడానికి కృష్ణ పరమాత్మలా? మీరు ఎవడైతే దోపిడీకి గురవుతున్నాడో వాడు శక్తివంతుడై వాడు కొట్లాడి వాని విముక్తిని వాడు సాధించాలి. ఓ సినిమా ఉంది, హిందీ సినిమా, నానా పటేకర్ ఓ మహిళ మీద వాళ్ళ బాగా హరాస్మెంట్ చేస్తూ ఉంటారు. ఈయన పక్కనే కూర్చుంటాడు, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆమె వచ్చి నన్ను కాపాడంటే నీకు చేతులున్నాయి, కాళ్ళు ఉన్నాయి, నోరు ఉన్నది, నువ్వు ప్రయత్నం చేయి. ముందైతే నువ్వు ప్రయత్నం చేయాలి కదా. నువ్వు ప్రయత్నం చేసాకనే ఎవరైనా వస్తారు కదా అని చెప్పి ఆ రెచ్చగొట్టి ఆమెతోనే ఆ విలన్ని ఎదిరించేటట్టు చేస్తాడు. అంటే వీళ్ళు మొట్టమొదటి తప్పే అదన్నట్టు వీళ్ళు చేసింది. 50-60 ఏళ్ళ కింద మనం కాదు విముక్తి చేసేది,
ప్రజలు తమ వాళ్ళకే రావాలి. చేసుకోవాలి. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 చెప్తాను నేను బేసిక్ ఇవన్నీ కూడా. చివరిగా ఏం చెప్తారు సార్? అందరూ కూడా ఒక వేదికపై రావాలని కొంతమంది కోరుకుంటారు. ఒకవైపు బలహీన పడుతుంది, రోజు రోజుకు కేంద్రం ఇక ప్రకటనలు కూడా చేస్తుంది. ఈ సందర్భంలో లొంగిపోయిన వాళ్ళు, సరే బహిరంగ జీవితంలోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, మీరు ఏం కోరుకుంటారు? ప్రజల గొంతుగా కావాలి. ఇలా వేరే అన్ని పార్టీలు విఫలమైన దగ్గర వీళ్ళు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను నమ్మకంగా వాళ్ళ విశ్వాసంలోకి తీసుకొని ప్రజలను శక్తివంతులుగా తయారు చేయాలి. ప్రజల లోపల అవేర్నెస్ లేదు, అవేర్నెస్ ఇవ్వాలి, చైతన్యాన్ని ఇవ్వాలి, ప్రజలు ఎంబడి ఉండాలి. ఆయుధం లేకపోయినా కూడా ప్రజాశక్తితోనే ఏదైనా ఎదిరించవచ్చు. ఆత్మరక్షణ ప్రజలతో కలిసి చేసుకోవాలి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగం ఫ్రేమ్ నుంచి బయటికి పోకూడదు. తర్వాత చిన్న చిన్నవి పట్టించుకోవద్దు, వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు, ఆ ఈగోస్ అస్సలు పట్టించుకోవద్దు. ఏమైనా తప్పులు చేసినా కూడా వాటిని ఇగ్నోర్ చేయండి, పట్టించుకోకండి. ఇప్పుడు మీరేం మావోయిస్ట్ నాయకులు కాదు, పట్టించుకోకండి. సాయుధ పోరాటం వద్దనుకున్నప్పుడు తుపాకీతో పని లేదు. అవి ఎక్కడ దాస్తారా ఇస్తారా మీ ఇష్టం, కానీ ఎవరిని బతిలాడాల్సిన అవసరం లేదు. ఇంకోటి, ప్రజల కోసం పనిచేసే వాళ్ళని ప్రజలే కాపాడుకుంటారు. మీరు ఇబ్బంది దగ్గర ఎక్కడ మూవ్ అడగాల్సిన అవసరం లేదు, రివార్డ్ డబ్బు అడగాల్సిన అవసరం అస్సలే లేదు. ప్రజలు పొట్టలో పెట్టుకొని కాపాడతారు, గుండెలో పెట్టుకొని కాపాడతారు. మీరు రండి, అందరు కలిసి ఒక ఫోరం పెట్టండి, మాలాంటి వాళ్ళం మీకు తోడుగా ఉంటాం. మనం ఇల్లీగల్గా పోవట్లేదు, రాజ్యాంగ పరిధిలో పోతున్నాం. ప్రజల్లో చైతన్యం తీసుకురమ్మంటున్నాం. మీరు ఎవ్వరి మీద దాడులు చేయాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం పట్టుకున్నారు కాబట్టి రాజ్యాంగ పరిధిలో పనిచేయండి. బుక్కలు అరెస్ట్ అయ్యి జైలు పోయినా బెయిల్ మీద బయటకు వచ్చి ప్రజలతో ఉండండి. జైళ్ళల్లో ఉన్న వాళ్ళ బాగోగులు చూద్దాం, అమరుల కుటుంబాల బాగోగులు చూద్దాం. మీ రక్షణ కూడా, మీ రక్షణ కావచ్చు, మీ బాగోగులు కావచ్చు, మీరే చూసుకోవాలి, మాలాంటి వాళ్ళ తోడు తీసుకొని. ఎందుకంటే మీరు గతంలో చాలా మందిని చంపారు, వాళ్ళ కోపాలు ఉంటాయి, వాళ్ళ మన్మలు ఉంటారు, వాళ్ళ కొడుకులు ఉంటారు, వాళ్ళతో సహచరులైన పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, ఎంతో మంది ఐపీఎస్లను చంపారు. వాళ్ళు ఊకుంటారా? మన స్టేట్ ఏం చేయదు, కానీ వాళ్ళ వారసులు ఉంటారు, వాళ్ళ తోడు ఉంటుంది, డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, కిరాయి గుండాలను పెట్టి చంపిస్తారు. ఆ కసి చల్లారాలి వాళ్ళకు. కాబట్టి మీ రక్షణ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. మీరు నమ్మి ఉండకూడదు, డెఫినెట్గా మీకంటూ ఒక్కరు ఉండకూడదు. మీ సెల్ఫ్ ప్రొటెక్షన్ మీకు కావాలి. ఆయుధం లేకపోవచ్చు, కానీ ప్రజలు అండ ఉంటే బతకవచ్చు.